అవి కొన్ని వీడియోలు దురదృష్టవశాత్తు ఎల్లో మీడియా మానవత్వం లేకుండా ఫేక్ ప్రచారం అంటూ విషాన్ని జిమ్ముతున్నారంటూ పైగా వాళ్ళెవరో ఏదో చేస్తే దాన్ని సాక్షికి ఆపాదిస్తూ పచ్చి ఎందుకింత ఇట్లా తయారవుతున్నారో అర్థం కాదు. భజన చేస్తే చేసుకోండి కానీ ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవటంటే ఇప్పుడు వాళ్ళందరూ శాపనార్థాలు పెడుతున్నారు అదంతా. అందుకే మీరు సాక్షి పేపర్ చూడండి, సాక్షి టీవీ చూడండి, ఎక్కడైనా అసత్యాలు ఉంటే చెప్పండి, అంతేగాని అసలు అట్లాంటిది ఏమి వాళ్ళు ఏమో రోజు అసత్యాలు రాసేది వాళ్ళు, ఎదుటి వాళ్ళ మీద బురద వేసేది. మొన్న అమరావతికి సంబంధించి వరద వరద వచ్చి మునిగిందని రాసింది వాళ్ళే, మళ్ళీ సాక్షి విష ప్రచారం చేస్తుందని రాసింది వాళ్ళే. అలాగే సాక్షి టీవీలో ప్రసారాల మీద కూడా పలు అబద్ధాలు పలు చోట్ల వాళ్ళు అబద్ధాలని అవన్నీ ప్రచారం చేస్తుంటారు, వాటిని నమ్మొద్దు. పైగా సాక్షి టీవీని రానివ్వకుండా చేస్తున్న ప్రయత్నాలు బట్టి అర్థమవుతుంది, వీళ్ళు నిజాలు చెప్పబట్టే కదా వాళ్ళు రానివ్వకుండా చేస్తున్నారనే సంగతి మీ జనం అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడైనా సరే కేబుల్ ఆపరేటరు సాక్షి టీవీ ఇవ్వకపోతే వెంటనే అతన్ని అడగండి, లేకపోతే ఆ ఫోన్ ఆ కనెక్షన్ కట్ చేసుకుని శుభ్రంగా ఈ స్కై టీవీలకి టాటా ప్లే అట్లాగే ఎయిర్టెల్ ఇవి ఉన్నాయి కదా డిష్ టీవీలు, వీటికి వెళ్ళటం మంచిది. ఇప్పటికే చాలామంది అలా మారుతుంటే కేబుల్ ఆపరేటర్లే ఆందోళన చెందుతున్నారు. అవునా వెంకటరెడ్డి గారు, కరెక్టేనా? కేబుల్ ఆపరేటర్లకు డైరెక్ట్గా చెప్పాలి సార్, ఎందుకంటే మేము కానీ మీకు సాక్షి కానీ రాకపోతే మేము పూర్తిగా తీసేసుకుంటామని చెప్పి కేబుల్ ఆపరేటర్కి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పెడితే, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఆల్రెడీ ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉన్నారు సార్. అంటే ప్రతి గ్రామంలో ఏదైతే 40%, రెండోది న్యూట్రల్గా డబ్బులు కట్టినప్పుడు అన్ని ఛానల్స్ రావాలి. సో మేము ఒక ఛానల్ మీద వివక్ష చూపిస్తాము, సో మనతో పాటు ఇంకో 2 ఛానల్స్ని కూడా వాళ్ళు బ్యాన్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ ఛానల్స్ రాకపోతే మేము కేబుల్ ఆపరేటర్లకు డైరెక్ట్గా చెప్తే అక్కడ ఆ డిమాండ్కి తలగ్గానే కొంతమంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ రాకపోతే అప్పుడు కూడా రాకపోతే మీరు అన్నట్టుగా టాటా స్కై డిజిటల్ ఏదైతే ఉన్న ఎయిర్టెల్లో ఇటాటాంటికి వెళ్ళాలని చెప్పి కోరుతాను. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంగా ప్రజల వాయిస్ని బలంగా వినిపిస్తుంది ఒక సాక్షి మీడియా. సో దాన్ని అనగదొక్కితే ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉండాలనేది ఈ ప్రభుత్వం కూడా రాసే అబద్ధాలు, మిగతా వాళ్ళిద్దరు రాసే అబద్ధాలే జనంలోకి వెళ్ళాలని అదే సార్ వాళ్ళు రాశారు కదా. సర్వే అని 10 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అప్పని శ్రీలంక నిన్న స్కోచ్ అవార్డు వచ్చింది సార్ భూముల రీసర్వేకి. మాత్రం చక్కగా, కానీ ఏంటంటే ఆ రీసర్వేతో ఏదో భూములన్నీ లాగేసుకుంటున్నారని విష ప్రచారం చేసింది వాళ్ళే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం రాసేవాళ్ళు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా గత ప్రభుత్వంలో అనేది అంటగట్టేసి రాయటం అలవాటు అయిపోయింది. రైట్. ఇక ఒకసారి తెలంగాణ వార్తలతో చర్చించాకే కాళేశ్వరం నివేదికను అసెంబ్లీలో పెడతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. సర్కార్ ఆ నేపథ్యంలో స్టే కానీ ఇటువంటి ఏమీ అవసరం లేదని భావించిన హైకోర్టు. అలాగే సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి, కేబుల్ విద్యుద్ఘాత మరణాలపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. 10th క్లాస్ కిల్లర్ పాపం కుకటపల్లిలో జరిగిన హత్య జరిగింది, చివరికి 10th క్లాస్ కుర్రాడట. మరి ఇవన్నీ రకరకాల సమాజంలో జరుగుతున్న దుష్పరిణామాలు. యూరియా పక్కదారిపై బదులివ్వాలి కిషన్ రెడ్డి, ఈ కాంగ్రెస్ డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి. ఇక ఏపీ వార్తలకు వెళ్తే కుప్పం నుంచి కుట్రల క్లాప్. ప్రభుత్వ వైద్య రంగంలో ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలు నీరుగారుస్తూ తెరపైకి డింక్ అంటే డిజిటల్ నెర్వ్ ప్రాజెక్ట్ అట తీసుకొస్తున్నారట. జగన్ హయాంలో పైసా ఖర్చు లేకుండా వీడియో కాల్ ద్వారా మెడికల్ కాలేజీల్లోని హబ్బులతోటి పిహెచ్సిలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు మొదలైనవన్నింటిని అనుసంధానం చేయటం, విలేజ్కి హెల్త్ క్లినిక్స్ పెట్టడం, డాక్టర్లను ఇంటికి పంపించడం, ఇవన్నీ నీరుగార్చి ఇప్పుడు ఏదో ప్రైవేటు భాగస్వామ్యంలో కొత్తగా తీసుకొస్తున్నారట. మరి దాన్ని ఏమవుతుందో చూద్దాం. జైలు నుంచి పాలన కుదరదు, 50 గంటలు జైల్లో ఉంటే ఉద్యోగి తన జాబ్ కోల్పోతాడు. ప్రధానమంత్రి, సీఎం, మంత్రులకు ఈ రూల్ వర్తించదని మోడీ గారు అంటున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళు కూడా భయపడుతున్నారు. రావు కృష్ణదేవరాయలు గారు ఒకవైపు మద్దతు ఇస్తూనే దీని మీద కాషస్గా వెళ్ళాలి అని మాత్రం అన్నారు. జేపీసీలో అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీలో దీని మీద చర్చ జరుగుతుంది కదా అని ఆయన చెప్పారు. అదే టైంలో జేడీయూ వాళ్ళు కూడా భయపడుతున్నారు. కేసీ వేణుగోపాల్ గారు, ఇతర కాంగ్రెస్ పెద్దలు మాత్రం ఇది చంద్రబాబుని, నితీష్ కుమార్ని కట్టడి చేయడానికే వాళ్ళు ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లకుండా చేయడం కోసమే ఈ కట్టడి అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. తర్వాత చర్చించాకే చర్యలు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో పెడతామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. గుర్తుపెట్టుకుని లెక్క సరిచేస్తాం. దెందులూరు టీడీపీ నేతలకు వైసీపీ నేతల హెచ్చరిక. తోటల్లో చెట్లు నరికేయడం దారుణం, భయపెట్టాలని చూస్తే అది భ్రమే అవుతుంది. రాబోయేది వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకోండి. మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరికి పరామర్శ. పేరు నాని తదితరులు
మాజీ మంత్రి పేరు నాని తదితరులు వెళ్ళి అక్కడ ఎదురవుతున్నటువంటి సృష్టిస్తున్నటువంటి ఫ్యాక్షన్ సంస్కృతి మీద గట్టిగా ప్రతిఘటించారు. ప్రతి సవాలు వెనుక ఒక అవకాశం. ట్రంప్ టారిఫ్ ఇబ్బందులు తాత్కాలికమే అని, అంతర్జాతీయ జీవన ప్రమాణాలతో అమరావతి నిర్మిస్తున్నామని కూడా చంద్రబాబు గారు ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో మాట్లాడారు. ప్రతిరోజు ఎక్కడో చోట ఏదో కార్యక్రమంలో పాల్గొనటం ఆయన ప్రత్యేకత. అంతా పై వాళ్ళకే తెలుసని నారాయణ స్వామి గారు అన్నారని వీళ్ళు రాశారు. మరి ఎంతవరకు నిజమో ఏంటో, దీంట్లో నిజమేమైనా అవకాశం ఉందా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసేస్తుంటారు, సిట్టి చెప్పిందో లేదో కానీ. ఇప్పుడు ఆ వెంకటేష్ నాయుడుది మొన్న మీరు గమనించారా, పేపర్లో వచ్చింది. అబ్బాయి అసలు మా వీడియోనే ఇవ్వలేదు, లేదు మా దగ్గర ఫోనే మేము ఓపెన్ చేయలేదు లాక్ అన్నారు. మళ్ళీ ఆ ఫోన్లో వీడియోలు దొరికేసినాయి. ఈ ఫోన్లో చాలా వీడియోలు ఉన్నాయి, దాంట్లో నుంచి వచ్చినటువంటి ఒక వీడియోనే ఇదిగోండి నోట్ల కట్టలు లెక్క పెడుతున్నటువంటి వీడియో అని చెప్పి సిట్ వాళ్ళు ఏసీబీ కోర్టు కూడా చెప్పారు. మళ్ళీ ఏసీబీ కోర్టులో వాళ్ళ భార్య మా 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 హస్బెండ్కి సంబంధించినటువంటి ఫోన్లో డేటాని ఓపెన్ చేశారు అని అంటే అసలు మేము ఓపెన్ చేయలేదు, అక్కడ ఆ పాస్వర్డ్ అన్ని మేము మాకు తెలియదు, సో మేము కోర్టుకి చెప్పి ఓపెన్ చేస్తామని మళ్ళీ చెప్పారు. అంటే ఏసీబీ కోర్టులో ఒక రకంగా చెప్పారా? ఏసీబీ కోర్టులోనే రెండు రకాలుగా చెప్పారు సార్. మొదటేమో ఏసీబీ కోర్టులో ఇదిగోండి ఆ వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో ఆ ఫోన్లో ఉన్నటువంటి వీడియోల ద్వారా మాకు దొరికింది దాని సమాచారంగా ఇదిగోండి 11 కోట్లు ఇది అంతకుముందు లెక్క పెడుతున్నాడని ఒక వీడియో, ఏదో ఆయన లెక్క పెడుతున్నటువంటి డబ్బులకు సంబంధించిన ఒక వీడియో. ఇప్పుడు సహజంగా రియల్ ఎస్టేట్ కానీ వాళ్ళందరూ కూడా కొన్ని వీడియో ప్రూఫ్ల కోసము అన్ని తీసుకొని పెట్టుకుంటారు సార్, పెట్టి సో పంపిన తర్వాత డిలీట్ చేసుకుంటూ ఉంటారు సహజంగా. దాన్ని లెక్కర్ డబ్బు ద్వారా వచ్చిందని చెప్పి వాళ్ళు సృష్టించే కార్యక్రమం చేశారు. చేసి మళ్ళీ వాళ్ళే కోర్టులో అసలు మేము ఫోనే ఓపెన్ చేయలేదని అదంతానేమో పేపర్లో ఈనాడు ఆంధ్రజ్యోతిలో తెగ రాసేశారు. తర్వాత ఏమో మరికొన్ని వీడియోలు ఉన్నాయి, ఇంకా అనేక వీడియోలు ఉన్నాయని కూడా రాశారు. ఇప్పుడు ఓపెన్ చేయకుండా నారాయణ స్వామి గారు ఏం చెప్పారో కానీ ఇట్లా కల్పించి రాసేస్తున్నట్టున్నారు. మరో అంశంలోకి వెళ్దాం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జైలు నుంచి పాలన కుదరదు అని ప్రధాని మోడీ గారు గట్టిగా అంటున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వారు కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తూనే కాషస్గా ముందుకు వెళ్ళాలని కృష్ణదేవరాయలు గారు కానీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. దేర్ ఆర్ సర్టన్ గ్రే ఏరియాస్ దట్ వీ నీడ్ టు అడ్రస్ టు బి అడ్రస్డ్ అని కూడా కృష్ణదేవరాయలు గారు అన్నారు. అలాగే జేడీయూ వాళ్ళు కూడా సార్ జేపీసీలో చర్చ జరుగుతుంది కదా అని చెప్పారు. సో టీడీపీ జేడీయూని భయపెట్టడానికి కంట్రోల్లో ఉంచుకోవడానికి, ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడేం చేస్తారో చెప్పలేం కాబట్టి ఇట్లా చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు బయటకు వస్తాడు ఎన్డీఏ నుంచి అని కూడా బీహార్లో ఓడిపోతే బీజేపీ అని అంటున్నారు. మీరేమంటారు గౌరీశంకర్ గారు? డిఫరెంట్. ఇప్పుడు ఎనీ లా విల్ ఎఫెక్ట్ ఎవ్రీవన్ అండి. ఇప్పుడు ఏ లా తెచ్చినా కూడా ఇవాళ పవర్ లో ఉన్నారు బీజేపీ లీడర్స్, వాళ్ళు పవర్ లో ఉన్నారు, 30 రోజుల లోపల అరెస్ట్ చేశారు, లోపల పెట్టి కేసులు బుక్ చేసి పెట్టారు అనుకో, ఈ లూజ్ ద జాబ్. ఇప్పుడు అంటే బేసికల్లీ ఏంటంటే మనకు అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ, ఇంకోటి తమిళనాడు ఇష్యూ, తమిళనాడు సెంటిల్ అది యాక్చువల్లీ ఆయన మీద దట్ వాజ్ యాక్చువల్లీ ద రూట్ కాజ్. దాంతో అసలు ఈ బిల్ తేవాల్సి వచ్చింది. అండ్ రేపు పొద్దున ఇవ్వాలి, ఎనీ గవర్నమెంట్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఇవాళ ఆ బిల్ ఉంది అనుకోండి, ఆ లా వచ్చింది అనుకోండి, రేపు పొద్దున ఇట్ విల్ ఆల్సో అప్లై టు బీజేపీ లీడర్స్. వాళ్ళ స్టేట్ లో కూడా ఏమైనా 30 రోజులు ఏమైనా అయినట్టే కూడా కష్టం. అంటే వాళ్ళ రూలింగ్ దాంట్లో వేయరనుకో అపోజిషన్ పార్టీస్ మీద వేశారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది అనుకోండి, మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది రూలింగ్ లో ఉంది, రేపు పొద్దున ఏ బీజేపీ లీడర్ మీద కూడా వేయవచ్చు కేసు పెట్టిందంటే కథం. కాబట్టి ఎనీ గవర్నమెంట్ రూలింగ్ మనం చూసాం, మనం ఏళ్ళ నుంచి చూస్తా ఉన్నాము. పవర్ లో సెంటర్ లో పవర్ లో ఉన్నారు వాళ్ళు, దే హ్యావ్ యూజ్డ్ అండ్ మిస్యూజ్డ్ సిబిఐ అండ్ ఈడీ. ప్రతి గవర్నమెంట్ టీడీపీ భయపడుతున్నట్లే కదా. ఈ ఇప్పుడు ఇందాక కృష్ణదేవరాయలు గారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్కరికి భయమే. ఇప్పుడు ఒక లా విత్ ఇన్ 1 month లోపల అసలు మనకు ఈ యాక్షన్ తీసుకోవాలి. కేవలం రిమాండ్ లో ఉంటే అభియోగాలు మోపి రిమాండ్ లో జైల్లో పెడితేనే ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. అది మంత్రులకి కాదు, దేశంలో పిఎం జోలికి వెళ్ళే పరిస్థితి ఆడ ఉంది. ఏ పోలీస్ కేసు పెడతారు, ఎట్లా ఉంటుంది? అది మన అసౌద్దీన్ ఓవైసీ గారు అడిగారు, మన ప్రైమ్ మినిస్టర్ ఎవరు బుక్ చేయాలి, పైగా వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది కదా. అదే కాబట్టి ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ మనకు ఈ రేపొద్దున ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసేదాకా మనకు తెలియదు. ఇది అంటే ఇది ఎవరికైనా శాపం కావచ్చు, ఇది ఎవరికైనా ఎఫెక్ట్ అవుతుండొచ్చు. ఎందుకంటే మల్టిపుల్ కేసెస్ బుక్ చేస్తారు, బుక్ చేసుకొని రేపొద్దున ఒక రకంగా ఎనీ బిల్ షుడ్ బి నాట్ బి డెకరియన్ కాదు. డెఫినెట్ గా మనకు పనిష్మెంట్ ఉండాలి. ఇప్పుడు మనకు
యాంటీ డిఫెక్షన్ లా చూసాము. ఎంత భయంకరం అయిపోతేనండి. లా ఉండి కూడా పవర్స్ ఆర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్, కోర్ట్స్ ఏం చేయలేకపోతుంది. కాబట్టి లోక్సభలో కూడా కావాలనుకుంటే, లోక్సభ కానీ రాజ్యసభ కానీ కావాలనుకుంటే క్షణాల్లో అనర్హులు చేస్తారు. తెలుగుదేశం పార్టీ కూడా భయపడుతున్నట్లయినా కృష్ణదేవరాయలు గారి స్టేట్మెంట్ స్వాగతిస్తూనే గ్రే ఏరియాస్ ఉన్నాయని చెప్పడం కానీ, జేపీసీలో చర్చ జరపాలనటం కానీ, జేడీయూ కానీ చంద్రబాబు కోసం, నితీష్ కుమార్ కోసం, ఇలాంటి వాళ్ళ కోసమే ప్రాంతీయ పార్టీలు కట్టడి చేయడం కోసం, కాంగ్రెస్ని ఇబ్బంది పెట్టడం కోసమే ఈ బిల్లు చేస్తున్నారని అంటున్నారు. అయితే జైల్లోంచి పాలిస్తారా అని మోడీ గారు అడుగుతున్నారు. మీరేమంటారు సంక్షిప్తంగా? సార్, అంటే ఏమవుతుందంటే ఈ చట్టం అన్ని పార్టీలకి వర్తిస్తుందండి. రేపు ఇంప్లిమెంట్ చేయడం విషయానికి వస్తే ఎంత చిత్తశుద్ధితో చేస్తారు అనేది పక్కన పెట్టేస్తే, ఇదైతే అన్ని పార్టీలకి వర్తిస్తుంది, అన్ని పార్టీలు చూసుకుంటాయి. ఒక్క తెలుగుదేశం లేకపోతే జేడీయూ కాదు మాత్రమే కాదు, అన్ని పార్టీలకు, ఇంక్లూడింగ్ బీజేపీ రేపు అమలు చేయాల్సిన పరిస్థితి వస్తే బీజేపీకి కూడా అమలు అవుతుంది అది. అయితే ఇదేంటంటే అన్ని పార్టీలను, ప్రతిపక్ష పార్టీలతో పాటు ఎన్డీఏలో ఉన్న పార్టీలను కూడా భయపెట్టాలి, నాయకులను భయపెట్టాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది. రాజకీయ ఎత్తుగడ ఉంది దీని వెనక. ఇప్పుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే జైల్లో ఉన్నాడు. సో అలాంటి సందర్భాలను తీసుకుని బీజేపీ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దీన్ని ఎంతవరకు అమలు చేస్తుంది, ఎక్కడ అమలు చేస్తే మనం చూస్తున్నాము. ఇంత గౌరీశంకర్ గారు చెప్పినట్టు యాంటీ డిఫెక్షన్ లా ఉంది, కానీ ఎక్కడ అమలు అవుతుంది? అది అమలు అవడం లేదు కదా. చాలా పదాలు ఇప్పుడు 2014 నుంచి 19 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిఫెక్ట్ చేసేస్తే వాళ్ళని తీసుకొని మంత్రులు కూడా చేశారు. కానీ చివరి వరకు కూడా 2019 చివరి అసెంబ్లీ సమావేశానికి కూడా వాళ్ళందరినీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్న వాళ్ళని కూడా వైసీపీ లిస్ట్ లోనే స్పీకర్ ప్రకటించేవాడు. యాంటీ డిఫెక్షన్ లా ఎక్కడ ఉంది? సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని చట్టాలు తీసుకొస్తూ ఉంటారు. ఆ ప్రయోజనాలు తీరిన తర్వాత ఈ చట్టాలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. అది జరిగేది ఏది. అయితే ఈ చట్టాన్ని ఎంత మేరకు టీడీపీ కూడా భయపడుతుంది చూడాలి. కృష్ణదేవరాయలు వ్యాఖ్యను బట్టి టీడీపీ కూడా భయపడుతోంది అనేది అర్థమవుతుంది కదా. అందరూ భయపడతారండి. భయపడడానికి ఎందుకంటే ప్రతి నాయకుడు మీద కేసులు ఉన్నాయి, రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్నాయి. సరే, ప్రతిపక్షాలు, పాలక పక్షాలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టాయా లేదా అనేది పక్కన పెట్టేస్తే చాలా మంది నాయకుల మీద కేసులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెయిల్ పైన బయట ఉంటున్నారు. ఆ అవకాశాన్ని బీజేపీ వాడుకుంటుంది. అంటే వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అయితేనే ఈ కేసు కేవలం మంత్రులకి, ముఖ్యమంత్రులకి మాత్రమే వర్తిస్తుంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు భయపడిపోతే ఈ పార్టీకి 10% గ్యారెంటీ ఉండే సార్, 10 ఉండే. ఎందుకంటే అసలు ఈ చట్టాన్ని తీసుకురమ్మంది నేనే మోడీ గారికి చెప్పి. ఆయన అసలు ఈ టాపిక్ మీ ఉద్దేశం? మీరు రోజు మాట్లాడుతున్నాడు కానీ ప్రెస్ లో చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాన్ని ఎత్తట్లేదంటే ఏంది? మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు అన్ని తన ఖాతాలో వేసుకుంటాడు కదా. ఏది తీసుకో, నోట్ల రద్దు నేనే చెప్పారని చెప్పాడు. తర్వాత మళ్ళీ నోట్ల రద్దు నేను వద్దన్నాడు మోడీ గారితో ఇది అయిపోయినాక. సో ఇక్కడ నిన్న కీలకంగా ఆయన చెప్పింది ఏంది? తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత, ఒక నార్మల్ ఎంపీ కాదు, పార్లమెంటరీ నేత అతను. సో ఆ పార్లమెంటరీ నేతగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు క్లియర్గా ఏమంటాడు? దేర్ ఆర్ గ్రే ఏరియాస్ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ అండ్ ద బిల్ షుడ్ బి స్టడీడ్ ఎట్ లెంత్ విచ్ వీ బిలీవ్ విల్ బి డన్ ఎట్ పార్లమెంటరీ జాయింట్ కమిటీ. వీ హ్యావ్ టు ఎన్జూర్ దట్ ఈస్ నాట్ మిస్యూజ్డ్. అంటే దీంట్లో కొన్ని అస్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి ఈ బిల్లులో. డైరెక్ట్గా వాళ్ళ పార్లమెంటరీ నేత దీంట్లో కొన్ని అస్పష్టమైనటువంటి అంశాలు ఉన్నాయి, సుదీర్ఘంగా దీన్ని ఇంకా అధ్యయనం చేయాలి మేము, దట్టు ఇది దుర్వినియోగం కాకుండా చూడాలి. అంటే దుర్వినియోగం అయ్యిద్దని వాళ్ళే చెబుతున్నారు, కాకుండా చూడాలని వాళ్ళే చెబుతున్నారు. అంటే కేసీ వేణుగోపాల్ గారు కానీ లేదంటే మిగిలిన వాళ్ళు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు జుట్టుని తన చేతిలో పెట్టుకున్నారు. అందుకనే కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 34 విభాగాలు ప్రైవేటీకరణ ఒకేసారి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా నోరెత్తి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అన్ని రోజు తప్పులు చేసుకుంటా పోతా ఉన్నాడు. సో అది క్లియర్గా వాళ్ళకు కూడా తెలుసు. ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్న సంగతి తెలుసు, బెయిల్ మీద బయట ఉన్న సంగతి తెలుసు. సో ఇట్లాంటి మళ్ళీ ఏముంది, ఒక చిన్న దాన్ని రీఓపెన్ చేస్తే చాలు కదా. అదే ఇప్పుడు సిబిటిడి ఉంది కదా, 2000 కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం అదే ఉంది. ఆల్రెడీ ఈడీ స్కిల్ డెవలప్మెంట్లో ఈడీ విచారణ చేసి కొంతమంది అరెస్ట్ చేసింది. ఆల్రెడీ కొంతమంది జైలుకి కూడా వెళ్ళి వచ్చారు. సరే తర్వాత బెయిల్లో వచ్చినాయని తెలియదు కానీ మనీ లాండరింగ్కి సంబంధించి విశాఖపట్నం కోర్టులో.
దాన్ని ఇప్పుడు ఈడీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ప్రయోగించవచ్చు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 4 ఏళ్ళు కాదు ఇంక జీవితాంతం వాళ్ళ జుట్టులో ఉండాలి, ఎదురు తిరగకూడదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఎట్టా మారుతాడో తెలియదు. అంతే జుట్టు అందపోతే కాలు ఏది ఉంటుంది కదా ఆయన సామెత. సో ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ముందు చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరమైనటువంటి బిల్ అనేది వాస్తవం. అందులో భాగంగానే కృష్ణదేవరాయలు గారి వ్యాఖ్య కూడా అట్లాగే అనే అన్నాడు కదా, దుర్వినియోగంగా చూసుకోవాలండి, జాగ్రత్తగా అంటే మీరు మా మీద ప్రయోగించొద్దు. రైట్, ఓకే. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రత్యేకించి కోస్తా జిల్లాల్లోకి రాయలసీమలో ఫ్యాక్షన్ సంస్కృతి చాలా వరకు తగ్గిపోతే ఈ సంస్కృతిని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాల్లో కూడా ప్రవేశపెడుతున్నట్లుంది. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో ఏలూరు జిల్లా అంటారు, ఇప్పుడు దెందులూరులో అక్కడ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారి ఆస్తులకి సంబంధించి కానీ ఇట్లు నరికేయటం కానీ ఏమిటి ఈ అరాచకం. నిన్న పేరు నాని గారు వెళ్ళి చాలా గట్టిగా చెప్పొచ్చారు, జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటివి చేయొద్దని చెప్పొచ్చారు. మీకేమనిపిస్తోంది? అనేక కేసులు, ఓ పక్కేమో శ్రీశైలంలో అరాచకంగా జరిగినా కూడా వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు. ఇంకోవైపు ఏమో అరాచకంగా టీడీపీ వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళ మీద కేసులు ఉండవు, వైసీపీ వాళ్ళ ఆస్తులు చెట్లు నరికివేత. ఏమిటి ఫ్యాక్షన్ సంస్కృతిని దెందులూరుకు కూడా తీసుకొచ్చేసినట్లేనా ఓపీ గారు? సార్ ఖచ్చితంగా, అంటే ఈ దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. కోస్తా జిల్లాలు చాలా పీస్ఫుల్ గా ఉంటాయి, ప్రశాంతమైన వాతావరణంలో. రాజకీయాలు ఉన్నా కూడా పెద్ద విభేదాలు, అల్లర్లు, ఘర్షణలు అయితే జరగవు కులాల మధ్య, పార్టీల మధ్య. అట్లాంటిది మరి ఇప్పుడు ఇలాంటి ఇంకా ఆస్తులు విధ్వంసం చేయడం అనే దాకా వచ్చింది అంటే మరి ఖచ్చితంగా ఫ్యాక్షన్ అని. సరే, దెందులూరు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆయన ఎంత దురుసుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. కొల్లేరు అంతా చాలా వరకు ఆయన ఆక్రమణలోనే ఉంది. కానీ ఆయన మాత్రం ఎదుట వాళ్ళని, అబ్బాయి చౌదరిని మీద దాడి చేయించడం ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. ఇట్లాంటివన్నీ జరగకూడదండి. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు కానీ శత్రువులు ఉండరు. అట్లాంటిది ఇప్పుడు శత్రువులుగానే ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూసే పరిస్థితి రావడం దురదృష్టకరం. ఇది ఇప్పుడు మంచిది కాదు ఇట్లాంటి పరిణామం. తాత్కాలికంగా మీ రాజకీయాలకు ఏమన్నా ఉపయోగపడుతుందేమో కానీ సుదీర్ఘ రాజకీయాలకు మాత్రం ఇట్లాంటి రాజకీయాలు, దౌర్జన్యకాండలు, హింసాత్మక చర్యలు మంచివి కాదండి. రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి సార్, నారా లోకేష్ వచ్చిన తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో ఏదైతే చాలా పెద్ద పెను ప్రమాదమైనటువంటి ఆట ఆడుతూ ఉన్నాడు. ఇది భవిష్యత్తులో కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు మీకు అంతకుముందు ఎక్కడో 1-2 చోట్ల ఉండే గొడవలు, అది కూడా ఇది రాయలసీమలో ఎక్కడన్నా 1-2 నియోజకవర్గాల్లో. ఇప్పుడు మీరు చూస్తే రాయలసీమలో ఉమ్మడి 4 జిల్లాలు కావచ్చు, నెల్లూరు జిల్లాలో అయితే ఎప్పుడు ఒక కేసు కూడా నమోదైనటువంటి దాఖలాలు ఉండవు, ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ కూడా ఈ రోజు ఆ వాతావరణాన్ని డిస్టర్బ్ చేశారు. వాట్సాప్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టాడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో తాడేపల్లిలో ప్రెస్ మీట్ పెట్టింది, మన సాక్షిలో వేశారు, దాన్ని ఆయన ఫార్వర్డ్ చేశాడు. అది కూడా కేసే, అది కేసు. అసలు ఎంత విచిత్రమైనటువంటి కేసులు అంటే అట్లా చదివితే మీరు ప్రకాశం జిల్లా అట్లానే గుంటూరు మళ్ళీ శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారుల మీద దాడి చేస్తే బెయిలబుల్ కేసు అంట. కేసు పెట్టారు సార్ టెంపరరీ. విజయబాబు గారు ఒక కేసుని రెఫర్ చేస్తూ ఒక జర్నలిస్ట్ మీద పెట్టిన కేసుని సెక్షన్లు, అట్లాగే శ్రీశైలం ఎమ్మెల్యే మీద పెట్టిన సెక్షన్లు కంపేర్ చేస్తూ ఇక్కడేమో అసలు ఏవో కేసులు ఎస్సీ ఎస్టీ కాడి నుంచి రకరకాల 10 సెక్షన్లు, అక్కడ ఆయన మీద అన్ని బెయిలబుల్ సెక్షన్లు అంట. ఈ పరిస్థితి సమాజానికి ఎంత సార్? ప్రభుత్వ ఉద్యోగుల్ని కొట్టి చిత్రహింసలకు గురి చేస్తే బెయిలబుల్ సెక్షన్స్ ఎక్కడన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మీ తాట తీస్తానని ఆయనేమో ఆయనే ఉండదు. దాంట్లో కూడా మళ్ళీ ఇప్పుడు ఏమనగా జనసేన అతను పెట్టారు. ఇక దాంట్లో వస్తుంది జెండాలు మేమే మోయాలా, కేసులు కూడా మేమే పెట్టించుకోవాలా అని చెప్పి జనసేన ఆఖరికి తెలుగుదేశం జెండా మేమే మోయాలి, తెలుగుదేశం వాళ్ళు కొట్టినా మేము పక్కనుంటే పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మోస్తానని చెప్పాడు కాబట్టి కేసులు కూడా మోయాలా అంటున్నారు సార్. అందుకని మీరు ఎటు జెండా మోయమంటున్నారు, ఇప్పుడు ఆ కేసులు కూడా మేము మోయాలా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంది. ఇప్పుడు గోదావరి జిల్లాల దాకా వెళ్ళింది సార్. ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు ఉమ్మడి 13 జిల్లాల్లో తీసుకుంటే వెస్ట్ గోదావరి దాకా ఈ సంస్కృతిని వీళ్ళు తీసుకొని వచ్చారు. ఇంకా 2-3 జిల్లాలే పైన మిగిలినాయి. అంటే రాష్ట్రం మొత్తం మెజారిటీ జిల్లాల్లో ఈ విష సంస్కృతిని దాడులు చేయటం, ప్రత్యర్థుల్ని మట్టు పెట్టాలి, ముందు బెదిరిస్తారు, లొంగకపోతే ఆస్తుల ధ్వంసం, లేదా తప్పుడు కేసులు, ఎస్సీ ఎస్టీ కేసులు, లేదా దాడులు చేసేసి ప్రత్యర్థులు లేకుండా చేయాలనేది. ఇది ప్రమాదకరమైనటువంటి క్రీడ ప్రజాస్వామ్యంలో. నారా లోకేష్ దానికి తెరలేపాడు. ఖచ్చితంగా మేమైతే ముగింపు పలకాల్సిందే. కాబట్టి సో ఈ కేసులు అబ్బాయి చౌదరి గారు చదువుకున్న వ్యక్తి, అసలు అతను ఇట్లాంటి ఏం చేశారు? అవతల ఉన్నతను ఎవరు?
90 కేసులు ఉన్నాయి చింతమనేని ప్రభాకర్ మీద. 90 ఆ రౌడీ షీటర్ ఆల్రెడీ మనకు తెలుసు, రౌడీ షీట్ కూడా అతని మీద ఉందంటే. సో అట్లాంటి వ్యక్తి మరి వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఎత్తేస్తారు కదా సార్, సహజం కదా. సో దాన్ని ఇప్పుడు అతను సౌమ్యుడిగా ఎక్కడ ఒక పల్లెత్తి మాట్లాడండి అతను అబ్బాయి చౌదరి గారు. సో చాలా డీసెంట్గా ఉంటాడు. సో అట్లాంటి వ్యక్తికి ప్రత్యర్థులు ఎవరు? గోండాతనంగా రౌడీ విధంగా అప్పుడప్పుడు మధ్య జరిగినప్పుడు ఆర్థికంగా చెట్లు దాకా మొన్న ఇక్కడ మన నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగింది. అసలు ఎంత డైరెక్ట్ గా ఇల్లు మొత్తం ధ్వంసం చేసేసి ఈడ చెట్లే అక్కడ ఇల్లు. సో ఎంత రగా తెగబడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. రౌడీయిజాన్ని రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తీసుకెళ్లారనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ ఆయనేమో నీతులు చెబుతారు, ఇంకో వైపు చంద్రబాబు గారు రైట్ దాన్ని సహించను దీన్ని సహించను మాటలకే సార్ చంద్రబాబు నాయుడు గారు. అవును రైట్. ఇక కుప్పం నుంచి కుట్రలకు క్లాప్. ప్రభుత్వ వైద్య రంగంలో ఇప్పటికే ఉన్న సమర్థ వ్యవస్థలు నీరుగారుస్తూ తెరపైకి డింక్ అంటే డిజిటల్ నెర్వ్ ప్రాజెక్ట్ అట, డిజిటల్ నెర్వ్ సెంటర్. ఏమండి ఈయన మొత్తం దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. మీకేమనిపించింది ఈ కొత్త స్కీమ్ తీసుకురావటం? జగన్ గారు తీసుకొచ్చినటువంటి వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేస్తున్నటువంటి చంద్రబాబు గారు ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు నీరుగార్చారు, గ్రామ సచివాలయాలు నీరుగార్చారు, ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్స్ కూడా చాలా వరకు మూతపడిపోయినాయంట. ఏమిటి లక్ష్యం ఏమేంటిది? ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టులు ఇవన్నీ తీసుకురావటం మంచిదేనంటారా గోపి గారు? సార్, చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ సంస్థల మనిషి అండి. కార్పొరేట్ సంస్థలకి ఫేవరబుల్ గా ఆయన నిర్ణయాలన్నీ అలాగే ఉంటాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని స్వాగతించాల్సింది పోయి వాటిని పూర్తి చేసి ఆ కాలేజీలకు అనుబంధంగా వచ్చే ప్రభుత్వ ఆసుపత్రుల్ని విస్తృతపరిచి యాక్టివేట్ చేసి ప్రజల్లోకి వైద్య సదుపాయాలు అందేలాగా చేయాల్సినటువంటి ప్రభుత్వం మాకు ఈ వైద్య కళాశాలలు వద్దు, మేము వీటిని ప్రైవేట్కి అప్పచెప్పేస్తామని నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరం. ప్రజలు దీన్ని నిజంగా స్వాగతిస్తారని నేనైతే అనుకోవడం లేదు. ఖచ్చితంగా ఇది ఒక అనాలోచిత లేకపోతే ప్రజా వ్యతిరేక నిర్ణయమే మాకు మెడికల్ కాలేజీలు వద్దు అని మాట్లాడడం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టర్ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. సో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి డాక్టర్ వెళ్ళడం, ఆ డాక్టరు ఆ పేషెంట్ల కేసులు స్టడీలు తీసుకోవడం, అవి మొత్తం ఆన్లైన్ చేయడం, వాళ్ళకి తరచుగా విజిట్ చేసి వాళ్ళకి వైద్యపరంగా సూచనలు చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతుండే. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇవన్నీ కూడా పటిష్టంగా పనిచేసినాయి. మెడిసిన్స్ వచ్చాయి, డాక్టర్లు వచ్చేవాళ్ళు, రెగ్యులర్ నర్సులు ఉండేవాళ్ళు, ఇవన్నీ ఉండేవి ఆ టైంలో. కానీ ఇప్పుడు అవి పూర్తిగా నెగ్లెక్ట్ అయిపోయినాయి. వాటిని ఇప్పుడు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏమీ పనిచేయడం లేదు. చాలా చోట్ల మందులు కూడా లేవు అక్కడ. ఇది అంటే ఏం చెప్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, డబ్బులు కట్టైనా వైద్యం చేయించుకోండి, అంతే తప్ప ప్రభుత్వం మీకేమీ ఆరోగ్యపరమైనటువంటి సహాయం అందించదు అని చెప్పదలుచుకున్నారు. అదే చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఇంకో పక్క ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేస్తున్నాడు. చాలా హాస్పిటల్కి డ్యూలు కట్టాల్సింది ఉంది. మరి హాస్పిటల్ ఏమో మాకు డ్యూలు కట్టకపోతే మేము వైద్యం చేయలేము ఆరోగ్యశ్రీ మీద అని చెప్పి చాలా చోట్ల రిజెక్ట్ చేస్తున్నారు. జనం ఏంటంటే డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. అది చాలా దుర్మార్గం. అంటే వైద్య రంగం నుంచి విద్యారంగం నుంచి అలాగో వెళ్ళిపోయింది ప్రభుత్వం. ప్రైవేటు విద్యా సంస్థలు వాళ్ళకే అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు వైద్య రంగం నుంచి కూడా స్లోగా తప్పుకుని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పితే జనం డబ్బులు కట్టి చదివించుకోవడం, డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవడం, ఆ పరిస్థితి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఈ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి ఆరోగ్య వ్యవస్థ, ఇది కూడా పింఛన్లకు సంబంధించి కూడా ఆరోగ్యానికి సంబంధించిందే కాబట్టి వాళ్ళ పెన్షన్లు ఈ ప్రైవేట్ పరం చేస్తానికి ప్రయత్నం జరుగుతుందని వాళ్ళ సాక్షిలో బ్యానర్ కథనం వచ్చింది. రెండో వైపు పింఛన్పై ఫేక్ రచ్చ అంట, ఏటి కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం అంట. వాళ్ళే రాస్తారు చాలా కష్టపడుతున్నారని, మళ్ళీ ఇంకో రకంగానేమో రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి ప్రచారం చేస్తారు. ఎందుకు వీళ్ళంతా మానవత్వం లేకుండా ఎట్లా వ్యవహరిస్తున్నారు? పైగా మంత్రి గారు చెబుతున్నారు నోటీసులు అందుకున్న వారికి వచ్చే నెలలో పింఛన్లు రావని మొహోటం లేకుండా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెబుతున్నారు. సో ఈ రెంటి మీద మీ ఇక్కడ ఏంటంటే సార్, ప్రభుత్వం చేయాల్సినటువంటి ప్రతిదాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేసి కమిషన్లు తీసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అనేది మనం అంత ముందు నుంచే చూస్తూ ఉన్నాం. అందుకని ఒక్కొక్క వ్యవస్థని, ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి విభాగాలని పార్ట్లుగా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెబుతాడు.
ఇది టెలిమెడిసిన్ విశాఖపట్నం స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 34 విభాగాలను పాటలు కదా సార్. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే ఒక్క రోజు కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. 22 సార్లు వెళ్ళాడండి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ. నిన్న వెళ్ళిందంతా 23వ సారి. 23 సార్లు ఢిల్లీ వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని రిప్రజెంటేషన్ ఇవ్వాలి. సో వాళ్ళు అమ్ముకోవడానికి మాత్రం ఆంధ్రుల హక్కు ఎవరు చేస్తారు? ఇప్పుడేం ప్రైవేట్ కూడా రామ్మోహన్ నాయుడు అడుగుతుంటే ఒక నోరు తెరిచి ఒక్కరు మాట్లాడలేదు అండి. ఎందుకంటే 21 మంది ఎంపీలు ఉన్నారు, 164 మంది ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్న ఒక్కళ్ళు కూడా ఈరోజు మాట్లాడినటువంటి పరిస్థితి. అలానే మీరు ఇది చూస్తే ఇది టెలిమెడిసిన్ సేవలు. అంటే మీకు ఫోన్లో ఏదైతే చేసి మన ఆరోగ్య సమాచారం ఒకవేళ వీడియో కాల్ కానీ ఆడియో కాల్ రెండు చేసి తీసుకునే సమాచారం ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపి 2019-23 మధ్య 18 కోట్ల మంది ఈ టెలిమెడిసిన్ సేవలు వినియోగించుకుంటే జగన్ గారు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక ఆంధ్రప్రదేశ్లో 25% వినియోగించుకున్నారు. అంటే జగన్ గారు అంత టెలిమెడిసిన్ సేవలకి పబ్లిక్ తీసుకెళ్లాడు ప్రాధాన్యత. అంటే 4,61,00,000 మంది ఆ సేవలను వినియోగించుకున్నారు. అది ఉచిత సేవలు, ప్రభుత్వమే చేయాలి. కానీ ఇప్పుడు దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి 350 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టులు కట్టబెట్టే కార్యక్రమం దానిలో భాగంగా ఇప్పుడు కుప్పంలో ఆల్రెడీ పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేశారు. దీన్ని ఏది డింక్ అంట, డిజిటల్ నెర్వ్ సెంటర్ అనేటటువంటి పేరుతో స్టార్ట్ చేసి ఉన్నారు. సో అసలు ఆల్రెడీ మనకి గ్రామాన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, హెల్త్ క్లినిక్లు. కానీ అక్కడ వీళ్ళు సేవలు అందించట్లేదు. సరే ఫోన్లో అందించే సేవలన్నా దాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులు చేస్తా అంటున్నారు. రెండోది 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే 10 మెడికల్ కాలేజీలు 2 దఫాల్లో ప్రైవేట్ పరం చేయడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. పులివెందులకు వచ్చిన 50 సీట్లు అదే సార్ ప్రైవేట్ వ్యక్తులకి. ఏది మెడికల్ కాలేజీలు హాస్పిటల్లో 2 కలిపి. అది కూడా ఎంత ఎకరం 100 రూపాయలు అంట సార్. ఎకరం 100 రూపాయల చొప్పున ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఎకరం 100 రూపాయలు. ఇక్కడేమో ఎకరం 99 పైసలకు అమ్ముతారు. ఇక్కడేమో భూములు, ఇక్కడేమో ఎకరం 100 రూపాయల చొప్పున 66 సంవత్సరాలు లీజుకి ఇస్తారు. అమరావతిలో కోట్లు వస్తాయని చెబుతుంటారు కదా ప్రభుత్వ భూములు అమ్మితే. అటువంటి భూముల్ని మరి అటువంటి చోట్లగా వేరే చోట్ల మరి అట్లా రావా, డబ్బులు రావా? వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు. ఇప్పుడు నాకున్న సమాచారం, ఎందుకంటే రేపు వస్తుంది కదా, ఇది సింగపూర్కి సంబంధించినటువంటి టెమాసెక్, TEMASEC టెమాసెక్ అనేటటువంటి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలని 66 సంవత్సరాల పాటు ఎకరం 100 రూపాయల చొప్పున లీజుకి ఇవ్వడానికి నిర్ణయించారనేది మాకున్న సమాచారం. ఎందుకంటే సింగపూర్ చంద్రబాబు నాయుడు గారికి ఇది అప్పుడు సింగపూర్ కన్సార్టియం అన్నారు చూడండి, దాంట్లో కూడా ఈ టెమాసెక్ అనేది ఉంది. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మాట్లాడితే సింగపూర్ ప్రభుత్వానికి కాదు, సింగపూర్లో ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీకి. ఇది ఆల్రెడీ వేరే హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో ఒక హాస్పిటల్ కూడా వీళ్ళు తీసుకున్నారు, స్టేక్ హోల్డర్గా ప్రజెంట్ ఉన్నారు. సో వీళ్ళకి అమ్మాలనేటటువంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అంటే మొత్తం ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి విజన్. అంటే అదే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంది? ప్రభుత్వాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెప్పు, పేదలను తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తుల చేతికి అప్పచెప్పు, P4. అదే ఏదైతే ప్రభుత్వ భూముల్ని ఏదైతే పెద్దలకి పెద్ద పెద్ద వాళ్ళకి సంపద సమకూరుతారు. అదే కదా సార్. దాంట్లో చూడండి ఇక్కడ పెన్షన్ కూడా రిలేటెడ్ అయ్యాను. దాంట్లోనే పేదలకి కట్ చేయి, పెద్దలకి దోచిపెట్టాయి. పేదలకేమో 4,000 పెన్షన్ ఇవ్వడానికి చేయరు అట్లా చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులు ఎక్కువ మిగిలిన ఇప్పుడు 4.5 లక్షల పెన్షన్లో 1,00,000 మంది దివ్యాంగులు ఉన్నారు కట్ చేసినాయి. ఈ 14 నెలల కాలంలో 4.5 లక్షల పెన్షన్లు కట్ చేశారు. పెన్షన్లు కట్ చేసిందంటే 1,00,000 మంది దివ్యాంగుల పెన్షన్లే ఉన్నాయి. ఎందుకంటే సాక్షాత్తు మంత్రి చూడండి ఎవరు, పార్థసారథి, రాష్ట్రంలో 7.86 లక్షల దివ్యాంగ పెన్షన్లు పొందుతుంటే 5.10 లక్షల మందికి సదరం ధృవపత్రాలను మరోమారు పరిశీలించడానికి నోటీస్ ఇచ్చాం. ఇప్పటి వరకు 4.5 లక్షల పత్రాలు పరిశీలిస్తే 1,00,000 మంది అనర్హులను గుర్తించారంట. సార్ 1,00,000 మంది అనర్హులు ఎట్లా? ఏదో ఒకళ్ళిద్దరు అనర్హుతుంటే దాన్ని తీసేయండి, ఎవరు కాదన్నారు. 1,00,000 మంది ఉంటారా సార్ అనర్హులు? ఎంత దారుణం! వాళ్ళు ఏం రాస్తారు సార్, మేము ఫేక్ ప్రచారాలు చేస్తున్నావా? ఆంధ్రజ్యోతి రాస్తే ఫేక్ ప్రచారాలు. ఎవరిది ఫేక్ ప్రచారం? ఇది ఫేక్ ప్రచారమా, ఇది ఫేక్ ప్రచారమా చెప్పండి. ఇది మెయిన్ పేపర్ సార్. మెయిన్ పేపర్ ఈరోజు పింఛన్పై ఫేక్ రచ్చ అని చెప్పి ఆంధ్రజ్యోతి పెట్టింది కదా. మరి జిల్లా పేపర్లో అర్హులకు అన్యాయం. జిల్లా పేపర్లో మీరే ఎప్పుడు గురువారం 21 రాసినటువంటిది ఏంది? అర్హులకు అన్యాయం, వికలత్వం ఉన్న పెన్షన్ నిలుపుదల, వికలాంగుల్లో నోటీసులు భయం, జిల్లాలో 4,080 మందికి నోటీసులు ఒక్క అన్నమయ్య జిల్లాలో. వాళ్ళు రాసింది చూడండి సార్, 2004 నుంచి ఏదైతే పెన్షన్ పొందుతామో ఇప్పుడు అనర్హులను పెట్టారు 2004. మరి మధ్యలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అప్పుడు కూడా పెన్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు అనర్హులను తీశారు. ఎందుకు? పెన్షన్ పెంచారు కాబట్టి డబ్బులు, సో కట్ చేయాలి సార్, అది మీ టార్గెట్. 2 ఇక్కడ చూడండి సార్, ఇది ఇతడికి పుట్టుక నుంచే పోలియో,
ఆయన ఇప్పుడు పెన్షన్ ఆపేశారు చంద్రశేఖర్ అంట పుట్టుక కానీ మరి ఎవరో ఒక అతను ఎవరో చెయ్యి డ్రామా ఆడాడని చెప్పి దాన్ని అసలు అతనికి పెన్షన్ లేదు సార్. పెన్షన్ లేనప్పుడు ఇక అతను ఏమి ఆడుకుంటే ఎవరైనా అట్లాంటివి చేస్తే వాళ్ళ మీద తీసుకుంటే ఎవరు వద్దన్నారు. సో అట్లాంటిది దాన్ని బ్యానర్ చేయాలి, దాన్ని బ్యానర్ చేసి ఇదంతా ఫేక్ అంటే దాన్ని వైసీపీకి పొలవటం ఏంటి? ఇది చిత్తూరు జిల్లా సార్, చంద్రబాబు నాయుడు గారి జిల్లా. ఆ జిల్లాలో ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది కొందరి పాపం వీరికి శాపమని రాసి 2 కాళ్ళు పనిచేయకుండా పూర్తిగా పెన్షన్ రద్దు చేశారు. మరి అసలు మానవత్వం ఉండాలి కదా. వాళ్ళకి చెప్పండి ఆయన ఆంధ్రజ్యోతి మీరు ఇప్పుడు ఎవరిది ఫేక్ ప్రచారం? మీరు జిల్లాలో వేసింది ఫేక్, మెయిన్ పేపర్లో వేసింది ఫేక్. ఇక్కడ మీరే రాస్తున్నారు, మీరు 2 మీ పేపర్లే, 2 జిల్లాల పేపర్లు 2 కూడా ఒకటే రోజు 21 గురువారం. సో మీరు రాసినటువంటి నిన్నగా మనం రాసినటువంటి చూడండి సార్, అర్హులకు అన్యాయం అని మీరే రాశారు. ఇక్కడేం ఫేక్ ప్రచారాలను మీరే రాస్తున్నారు. అంటే ఏది దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అది కూడా దివ్యాంగుల మధ్యలో వైసీపీ మీద చెప్పాను కదా సార్, రష్యా యుక్రెయిన్ యుద్ధం జరిగిన జగన్ గారే కారణం. అదే వాళ్ళు మన తెలుగుదేశం ఛానల్లో కూర్చొని పాకిస్తాన్ కి భారత్ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉందని చెబుతున్నాడు. ఏం చెప్పాలి, తెలుగుదేశం వాళ్ళు అట్టుంటారు సార్. వాళ్ళ ప్రచారాల్లో నుండి ఎవరిది ఫేక్ ప్రచారం? పెన్షన్ లో వీలైనంత మంది ఎక్కువ మందికి ఇవ్వాలి. మీరు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 50 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కూడా మీరు 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. మరి ఒక్కరికి ఇచ్చారు, అప్పుడు 4.5 లక్షల పెన్షన్ కట్ చేశారు, ఒక్క కొత్త పెన్షన్ అదనంగా ఇవ్వలేదు, ఇంకా కట్ చేస్తామని చెబుతున్నారు. దివ్యాంగులు వాళ్ళని చూస్తుంటే అసలు మనకే బాధ అనిపిస్తుంది. అరే మన దగ్గర ఉంటే మనమన్నా సాయం చేద్దామే అనేటటువంటి బాధ మనకు కలుగుతుంటే ఈ ప్రభుత్వానికి ఇంచిత్తు కూడా లేకుండా, ఈ పత్రికలు కనీస మానవత్వం లేకుండా పింఛన్ పై ఫేక్ రచ్చ అని పెడతారా హెడ్డింగ్? పింఛన్ పై ఫేక్ రచ్చ అండి. చంద్రబాబు గారు సార్, ఇప్పుడు చంద్రబాబు గారు వైకల్యం ఈ పత్రికలు చంద్రబాబు గారు స్పీకర్ గారు కొన్ని పింఛన్లు నేనే తీసేయమన్నాను దివ్యాంగుల పెన్షన్లు అని చెప్పి సాక్షాత్తు స్పీకర్ మాట్లాడుతారు. అంటే దొంగ పింఛన్లు ఉన్నాయని చెప్పి సార్, దొంగ పెన్షన్ ఉంటే తీసేయండి, దాన్ని ఎవ్వరు కాదంటలేదు. సో మీరు వైకల్యానికి సంబంధించి మీరు ఎలా దొరికిపోతారంటానికి వాళ్ళు ఈనాడు రాసింది 50,000 డిమాండ్ చేస్తున్నారంట సార్. ఒక పెన్షన్ ని మళ్ళీ పునరుద్ధరించాలంటే 50,000 అంట సార్. దాని ఎంత దీనికోసమే కదా మీరు దందా చూడండి. కాసులు ఇస్తే వైకల్యం పెంచేస్తున్నారు వాళ్ళే హెడ్డింగ్ పెట్టి, ఇప్పుడు వైకల్యం తగ్గిస్తున్నారు మీరు కాసులు ఇవ్వకపోతే. ఏదైతే సర్టిఫికెట్స్ ఆల్రెడీ 100% వైకల్యం ఉన్నా, 80% వైకల్యం ఉన్నా 40 ఉందని చెప్పి తీసేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి కనపడుతున్నారు కదా సార్, ఇన్ని విజువల్స్ కనపడుతున్నాయి కదా. కనీసం మానవత్వం ఉండాలి కదా. ఇక్కడ చూడండి 50,000 అంటే అనర్హులకు పింఛన్ కోసం 50,000 వరకు వసూళ్లు. ఇప్పుడు నోటీసులు తీసుకున్న వారి నుంచి ఫోన్లు వస్తున్నాయంట. నోటీసులు ఎవరైతే అందుకుంటే వాళ్ళకి ఫోన్లు చేసి మీకు మేము మళ్ళీ సర్టిఫికెట్ వైకల్యం సర్టిఫికేట్ మళ్ళీ ఇస్తాం 50,000 ఇవ్వండి అని. మరి ఎవరు చేస్తున్నారు ఇదంతా? తెలుగుదేశం వాళ్ళే. ఇప్పుడు పార్సార్ దగ్గర ఏమంటారు, వైసీపీ టైంలో డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకున్నారని ఆయన చెప్తాడు. ఆయన అప్పుడు ఆయన వైసీపీ మనుషులు కనపడుతున్నారు కదా, వాళ్ళు వైకల్యం ఉన్న వాళ్ళు. నీ పత్రిక వైసీపీ నాయకుడు అది సార్. మంచానికే పరిమితమైనటువంటి వెంకట శివయ్య, మరి మంచానికి పరిమితమైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వక ఏమిస్తారు సార్? పెన్షన్ ఇవ్వాలి కదా. అర్హులకు అన్యాయం అని వాళ్ళే రాస్తారు. వీళ్ళకి అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ అడుగుతున్నారు, అర్హత లేని వాళ్ళకి అడగట్లా. 2004 నుంచి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎట్ట అనర్హుడు అవుతారు సార్? 2014 కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఫేక్ ప్రచారం తెలుగుదేశం మీడియా వాళ్ళు చేసేటటువంటి ఫేక్ ప్రచారం మామూలే సార్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించేసి, అంటే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి, 14 లక్షల కోట్లు అప్పు అయిందని చెప్పి, అసలు మీ భూములన్నీ లాగేసుకుంటున్నారు, ఇక్కడ మొత్తం మీ ఇళ్లలోకి వచ్చి దోచేసుకుంటారని. అసలు వీళ్ళు చేసినంత దుష్ప్రచారం ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినిపోయింది. ఒక్క కంపెనీ రావట్లేదు అనేది 13 లక్షల కోట్లు పెట్టుబడులు ఒకే రోజు ఎంఓఏ కుదిరితే రావట్లేదని. అంటే వీళ్ళ ప్రచారం అదానికి ఏమిటో భూములు ఇస్తే, వేస్ట్ ల్యాండ్స్ ఇస్తే ఇంకేముంది, అదానికి రాసి ఇచ్చేస్తున్నారు. రిలయన్స్ 5 లక్షల ఎకరాలు ఇస్తున్నారు. నిన్న 1200 ఎకరాలు మళ్ళీ అదానికి ఇచ్చారు. 1200 ఎకరాలు రిలయన్స్ కి 5 లక్షల ఎకరాలు ఇవ్వటం కోసం చట్టాన్ని మార్పులు తెచ్చారు. నాలా చట్టాన్ని రద్దు చేశారు. ఎప్పుడు 2006లో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన నాలా చట్టాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రద్దు చేసి ఇష్టం వచ్చినట్టుగా రిలయన్స్ కి వ్యవసాయ భూములన్నీ దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనేది క్లియర్ గా అర్థం అవుతుంది కదా. ప్రమాదకరమని ఇందాక ఎవరో విశ్లేషకులు కూడా ప్రమాదకరమే సార్. ఇప్పుడు మన రాష్ట్రం ఏంది? వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇప్పటికే నువ్వు 1,00,000 ఎకరాలని సాగులోంచి తీసేసావు, రాజధాని పేరు చెప్పి 1,00,000 ఎకరాలని బీడు భూములుగా మార్చావు. ఇంకా ఇప్పుడు ఇంకో 1,00,000 ఎకరాలని నిన్న ఈనాడులో రాశారు, 35% ఇంకా సాగులోకి లేదంటే ఈ సంవత్సరం. కేవలం 65% సాగులోకి ఉందంట భూమి. ఇప్పుడు ఈ మధ్య వర్షాలు పడ్డా కూడా ఏది నిన్న ఆగస్టు 20 వరకు వాళ్ళు ఇచ్చిన సమాచారం. నిన్న 21వ తారీఖు రాసిన కథనంలో 20 వరకు 35% ఇంకా వ్యవసాయంలోకి రాలేదంట భూమి ఈ సంవత్సరం. అంటే సాగు భూమి తగ్గిపోతుంది. వస్తే ఏమవుతుంది, ఎవరికి సంబంధం లేకుండా ఎవరు కావాలంటే వాడు రియల్ ఎస్టేట్ కింద మార్చారు. రియల్ ఎస్టేట్ కి గోపి గారు చెప్పండి, ఫేక్ ప్రచారం మీద ఇప్పుడు వెంకటరెడ్డి గారు చాలా డీటెయిల్గా చూపించారు. జిల్లా పేపర్లో ఒక రకంగా, స్టేట్ పేపర్లో ఒక రకంగా రాస్తున్నారని. నిజంగా ఫేక్ ప్రచారం చేస్తున్నది ఎవరు? ఎల్లో మీడియానా, లేదా వైసీపీయా, లేదా ఇంకో పత్రిక మీరేమంటారు?
సరే, ఈ పెన్షన్లకు వికలాంగులకి సంబంధించి. పెన్షన్ రద్దు చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. అది ఎవరు కూడా సమర్థించరు. వికలాంగులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా. అంటే జగన్ ఉన్నప్పుడు దాదాపుగా 66 లక్షల పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దాన్ని వీళ్ళు 63 లక్షలకో చిల్లర తీసుకొచ్చారు. అంటే చాలా వరకు కట్ చేశారు. అందులో మరి వికలాంగులు దీనికి వాళ్ళ పైకి ప్రభుత్వం వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. మిగిలిన పెన్షన్లే కోత పెడతాంటే కోత పెట్టండి, పర్లేదు. 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాడికి ఇక నీకు పెన్షన్ రాదు అని చెప్పండి, సరిపోద్దేమో, జనం ఏదో ఒప్పుకుంటారేమో. కానీ వికలాంగులు వాళ్ళ మీదకి ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు 2004 నుంచి పెన్షన్ పొందుతున్న వికలాంగుడు ఇప్పుడు 2025లో వికలాంగుడు కాకుండా ఎట్లా పోతాడు? ఇది చాలా దురదృష్టకరం. ఎందుకు ఆ పని చేస్తుందో నాకైతే అర్థం కావడం లేదు. కానీ పార్థసారథి గారు చెప్పింది కూడా, వికలాంగుల పెన్షన్లోనే ఎందుకు నకిలీ ఉన్నాయి, మిగిలిన పెన్షన్లో లేవా? పట్టుకొని బయట తీయండి. మొన్న ఒక మిత్రుడు వ్యాఖ్యానించాడు, వేల కోట్ల లాభాల్లో ఉన్న టీసీఎస్ ఇటువంటి వాటికేమో 99 పైసలకే ఎకరా భూమి లేకపోతే మొత్తం భూమి ఇచ్చేస్తానని 20 ఎకరాలు ఇచ్చేస్తామని చెబుతున్నారు. ఈ బాబు దిక్కుమొక్కు లేని పెన్షనర్లకు మాత్రం 4,000 ఇవ్వడానికి బాధపడుతున్నారు, లేదా 6,000 ఇవ్వడానికి బాధపడుతున్నారు దివ్యాంగులకని వ్యాఖ్యానించారు. అంటే సంపద వాళ్ళకి, కష్టాలు వీళ్ళక అని. కోట్ల రూపాయలు విలువ చేసే భూములు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రైవేట్ కంపెనీలకి చాలా తక్కువ ధరకే, నామాత్రపు ధర కూడా కాదు, దానికంటే కూడా చాలా తక్కువ ధర, 90 పైసలు, 100 రూపాయలు, లేకపోతే రూపాయికో ఇట్లా ఇచ్చేస్తూ మరి పెన్షన్లు కట్ చేయడం, పెన్షన్లోనే అవినీతి జరిగిపోయింది, లేకపోతే పెన్షన్లోనే డబ్బులు వృధా అవుతున్నాయని మాట్లాడడం అయితే చాలా దురదృష్టకరం. ఇది మరి ఈ సమస్యని ఎట్లా పరిష్కరిస్తుందో, అసలు పెన్షన్ల జోలికి ఎందుకు వెళ్తుందో ప్రభుత్వం అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది.